ఇటీవల మోదీ సర్కార్ ఆమోదించిన వక్ఫ్ బిల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో మోదీ సర్కార్కు ఉపశమనం లభించినట్లయింది. ఎన్డీఏ సర్కార్ ఆమోదించిన వక్ఫ్ బిల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనలు కూడా వినాలని పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్లు దాఖలు చేసిన రాష్ట్రాల్లో అసోం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. వీరంతా ఈ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంటు చట్టం ద్వారా మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాలలో తలదూర్చారని కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం ముందు తీసుకెళ్లారు. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని కపిల్ సిబల్ అన్నారు. చట్టం ప్రకారం అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని కపిల్ సిబల్ కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించింది. కేంద్రంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అయితే వక్ఫ్ చట్టంపై ఆందోళనలో హింస చోటు చేసుకోవడం బాధాకరమని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. హింసాత్మక ఘటనలు మమ్మల్ని బాధించాయని తెలిపింది.